కృష్ణ, మీ వయసు ఎంత? 19 years. చదువుకునే వయసులో మీ నాన్నగారు ఫోన్ నెంబర్ ఇవ్వు. ఏమేం డాక్టర్? షీస్ ప్రెగ్నెంట్. ఎంత పని చేసావరా? ఇంటి పరువు బజార్కి ఇచ్చేసావు కదా. నువ్వు అసలు నా కూతురు ఏదో కలిసి చదువుకుంటారు కదా, వదిలేస్తే ఆగు. దీనికోసమేనా వాడు ఊరి నుంచి డబ్బులు పంపి నిన్ను చదివిస్తుంది? రే, ఇది మీ అమ్మకి గనక తెలిస్తే నేను ఇప్పటికి చంపేసి ఉండేదిరా. ఇడియట్. ఊరుకో. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందట? వాళ్ళ దరిద్రుడితో కలిసి తిరగకూడదని నీకు తెలీదా? ఎవరిని దరిద్రుడు అంటున్నారు మీరు? ముందు మీ అమ్మాయిని సరిగ్గా పెంచడం చేత కాక మా అబ్బాయిని తిట్టిపోస్తున్నారు. చూసావా ఆయన ఏం మాట్లాడేది నేనా మీరా? ఉంటుందా? మాట జాగ్రత్తగా రానివ్వండి. ఏం సార్ మాట్లాడేది? ఏం జాగ్రత్తగా మాట్లాడేది? ఊరు నుంచి పిల్లల్ని చదువుకోవడానికి పంపిస్తే ఈ గతి పట్టించారు. ఇదే మా ఊరైతే ఇంకోలా ఉండేది. ఏం పీకుతావయ్యా? ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడతావయ్యా? వయసులో తగ్గి మాట్లాడాలి. ఊరుకోవా? ఏం చేస్తున్నావు తెలుసా? రండి రండి. ఏం సార్ మీ ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం సింపుల్ గా గుళ్ళో కానిచ్చేస్తున్నారు? బాగా డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే మాత్రం ఏంటండి ఉపయోగం? ఆ డబ్బుతోనే వాళ్ళకు ఫ్లాట్ తీసుకున్నారు. అది కూడా రెడీ అయింది. ఓ, అయితే అందరూ షిఫ్ట్ అవుతున్నారనమాట. లేదండి, కొత్త కాపురం కొన్నాళ్ళు ఇద్దరిని ఒంటరిగా ఉండనిద్దాం. కనీసం గృహప్రవేశానికన్నా పిలుస్తారా లేదా? ఊరుకోండి సార్, దానికి ఓ లిటిగేషన్ ఉంది. కాఫీ. థ్యాంక్ యూ. ఏమైంది నీకు? ఏమైంది? నువ్వు హ్యాపీగా లేవు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పాలి? నీ మొహం చూస్తే తెలిసిపోద్ది. ఏదో మొక్కుబడిగా పెళ్లి చేసుకున్నావు అంతే. అలా ఏం కాదు. 5 years కలవకూడదు, మాట్లాడకూడదు, నీ స్టడీస్ని డిస్టర్బ్ చేయకూడదు, ఇవన్నీ రూల్స్ పెట్టారు. ఈ టైం ఎప్పుడు వస్తుందని వెయిట్ చేశా. నువ్వేంటంటే అర్జెంటుగా ఏదో అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నట్టు చేసుకున్నావు. బట్ మనం ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నావు. నువ్వు అన్నీ మర్చిపోగలవేమో గాని నేను మర్చిపోలేను. ఏది మర్చిపోలేను. మనకిప్పటికీ ఓ పాపో బాబు ఉండేవాళ్ళు. తనకిప్పటికీ 5 ఏళ్ళు ఉండేవి. ఆ మొహాన్ని నేను చూడకుండానే అంతా అయిపోయింది. రాజు, ఇంటికి వెళ్ళట్లేదా? మీ నాన్నగారు మిమ్మల్ని ఇంటి నుంచి కొత్త ఇంటికి తీసుకెళ్ళమన్నారు. జస్ట్ మినిట్. హలో కృష్ణ, ల్యాండ్ అయ్యారా? వచ్చానన్నా. నీకు గుడ్ న్యూస్ రా. ఏంటన్నా? ఆ ఫ్లాట్ మీద వేసిన కేసు మనం గెలిచాం. కేసు కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు అట్నుంచి అట్టే కోడల్ని తీసుకుని కొత్తింటికి వెళ్ళు. కావలసినవన్నీ అక్కడ ఉన్నాయి. మరి మీరు? నేను మీ అమ్మ వీకెండ్లో వస్తాం. ఓకే నాన్న. ఓకే, బాయ్.
మొత్తం ఫర్నిష్ చేశారు. ఎక్సలెంట్, సూపర్గా ఉంది కదా. పాపం మా నాన్నే కొంచెం కొంచెం సేవింగ్. అబ్బా, వ్యూ చాలా బాగుంది కదా. నీ కోపం ఎవరి మీద? నా మీద లేకపోతే నాన్నగారి మీద? నీకు తెలీదా అది నా డెసిషనా? నాకు కూడా ఎంత బాధగా ఉండిందో తెలుసా, ఎంత ఫీల్ అయినా తెలుసా. అయినా అదే గుర్తు తెచ్చుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం? లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. తులసి, నువ్వు హ్యాపీగా ఉండాలి. దానికి నేనేం చేయడానికి రెడీ. దేవుడు మనకి తీయాలంటే ఒకరు కాదు, 2 పిల్లల్ని ఇస్తాడు. లైఫే బిజీ అయిపోద్ది. నువ్వు నేను మాట్లాడుకోవడానికి కూడా టైం సరిపోదు. ఇది మన టైం. దీన్ని వేస్ట్ చేయడానికి నేను రెడీగా లేను. మనం హ్యాపీగా ఉండాలనే కదా మనల్ని ఒంటరిగా వదిలేశారు. మరి హ్యాపీగా ఉండొచ్చు కదా. ఇది మన డ్రీమ్ హౌస్. నువ్వు చూస్తూ ఉండు, దియా ఇంట్లో మళ్ళీ పుడుతుంది. తను ఇల్లంతా పరిగెడుతుంటే పట్టుకునే కలిసిపోవాలి మనం. తమ్ముడు, వెళ్ళి మీ నాన్నతో చెప్పు, మూర్తి బెయిల్ మీద వచ్చాడని చెప్పు. తనకి మనశ్శాంతి లేకుండా చేస్తానని చెప్పు. వాడి సైట్కి బిల్డర్. అనుకున్న ప్రకారం డబ్బులు ఇచ్చేసాం. ఈలోగా ల్యాండ్ వాల్యూ పెరిగింది, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువైంది. ఇంకో 25 లక్షలు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తానని బెదిరించాడు. ఎంత రిక్వెస్ట్ చేసినా వినలేదు. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు వేశాను. నువ్వేం కంగారు పడకు. రేపు ఏసీపీని కలిసి జరిగింది చెప్తాను. ఆయనే చూసుకుంటాడు. ఎందుకు నాన్న మళ్ళీ వాడితో గొడవలు? డబ్బులు ఇస్తే సరిపోద్ది కదా. ఇచ్చి ఇలాగే అందరూ వాడికి భయపడి వాడు అడిగినంత ఇచ్చేస్తే మళ్ళీ అడగడానికి గ్యారంటీ ఏంటి? అయినా నేను చూసుకుంటాను అంటున్నాను కదా. అది కాదు నాన్న, ఏదో ఒక స్టేజ్ లో మనం ఇష్యూ క్లోజ్ చేస్తాం. మావయ్య, అరే రే రే రామ్మరా. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనమ్మా. హాస్పిటల్ వర్క్ అయిపోయిందా? ఆంటీ రాలేదా? నేను వచ్చింది కూడా కనుక్కోలేదు. వీడు అర్జెంట్గా మాట్లాడలేదు. కృష్ణ, కాఫీ ఇచ్చావా? ఏదో మాటలో పడి. ఒక్క నిమిషం తీసుకో. అమ్మా తులసి, ఇప్పుడు అదేం వద్దమ్మా. ఈ సండే ఆంటీని కూడా తీసుకొస్తాలే. వస్తానరా, వెళ్ళొస్తానమ్మా.
అయ్యో ఏమండి